శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవగ్రహాలలో సూర్యుడు మే 15వ తేదీ ఉదయం 6:28 మేషరాశిలో నుంచి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. సూర్యుడి వృషభ సంక్రమణం జరుగుతోంది. అలా వృషభ రాశిలోకి ప్రవేశించిన సూర్యుడు మళ్ళీ జూన్ 15వ తేదీ మధ్యాహ్నం 12:58 వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి మారతాడు. అంటే మే 15వ తేదీ ఉదయం 6:28 నుంచి జూన్ 15వ తేదీ మధ్యాహ్నం 12:58 వరకు నవగ్రహాలలో సూర్యుడు వృషభ రాశిలో ఉంటాడు. ఇలా వృషభ రాశిలోకి సూర్యుడు ప్రవేశించటం అనేది ద్వాదశ రాశులకి ప్రత్యేకమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. కొన్ని రాశులకి సూర్యుడి వృషభ సంక్రమణం అనుకూల ఫలితాలు కలిగింపజేస్తుంది. కొన్ని రాశులకి సూర్యుడి వృషభ సంక్రమణం వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తుంది. ఏ రాశులకి సూర్యుడి వృషభ సంక్రమణం అనుకూల ఫలితాలు కలిగింపజేస్తుందో, ఏ రాశులకి సూర్యుడి వృషభ సంక్రమణం వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తుందో, ప్రధానంగా ఏ విషయాలలో ఏ రాశుల వాళ్ళకి సూర్యుడు ఎటువంటి ఫలితాలను కలిగింపజేస్తాడో, ద్వాదశ రాశుల మీద ఈ రవి వృషభ సంక్రమణ ప్రభావం నెల రోజుల పాటు ఏ విధంగా ఉండబోతోందో, ఈ రవి వృషభ సంక్రమణం సంపూర్ణంగా అనుకూల ఫలితాలే ఇవ్వాలంటే ద్వాదశ రాశుల వాళ్ళు పాటించాల్సిన సులభమైన శక్తివంతమైన పరిహారాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి మే 15వ తేదీ ఉదయం 6:28 సూర్యుడు వృషభ రాశిలోకి ప్రవేశించగానే, సూర్యుడి వృషభ సంక్రమణం జరగగానే కుంభరాశి నుంచి వృషభ రాశి 4వ రాశి అవుతుంది. కాబట్టి 4వ స్థానంలో సూర్యుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. కాబట్టి మే 15 నుంచి జూన్ 15 వరకు చతుర్థ స్థానంలో సూర్యుడి వల్ల కొన్ని విషయాల్లో కుంభరాశి వాళ్ళు వ్యతిరేక ఫలితాలు పొందుతారు. అన్ని విషయాల్లో పొందరు. కొన్ని విషయాల్లో మాత్రమే 4వ స్థానం చతుర్థ స్థానంలో సూర్యుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. కాబట్టి మే 15 నుంచి జూన్ 15 మధ్యలో 4వ స్థానంలో ఉన్న సూర్యుడు కుంభరాశి వాళ్ళకి ఏ విషయాల్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు? ఆ విషయాల్లో వచ్చే వ్యతిరేక ఫలితాలు మీ దరికి రాకుండా ఉండాలంటే కుంభరాశి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ విషయాన్ని పరిశీలిస్తే 4వ స్థానంలో సూర్యుడి వల్ల కుంభరాశి వాళ్ళు ఈ టైంలో ఏదైనా కొత్త పని ప్రారంభిస్తే ఆ పనిలో సూర్యుడు అప్పుడప్పుడు కొన్ని అంతరాయాలు ఆటంకాలు కలిగింపజేస్తూ ఉంటాడు. అయినప్పటికీ ఆటంకాలు అధిగమించి మనోధైర్యంతో ముందుకు వెళ్ళారనుకోండి, ఆ పనులన్నీ కుంభరాశి వాళ్ళు సులభంగా పూర్తి చేసుకోవచ్చు. ప్రధానంగా 4వ స్థానంలో సూర్యుడు ఏం చేస్తాడంటే, ఒక పని ప్రారంభించగానే కుంభరాశి వాళ్ళకి ముందు ఆ పనిలో ప్రతికూలత కనిపించేలాగా చేస్తాడు. ఈ పని మీరు చెయ్యలేరేమో అన్న అనుమానాన్ని మీకు సూర్యుడు 4వ స్థానంలో సృష్టిస్తాడు. ఆ అనుమానం పక్కన పెట్టండి, ఆ ప్రతికూలత పక్కన పెట్టండి, ధైర్యంగా ముందడుగు వేసి పనిచేయండి. ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళని విజయం వరిస్తుంది. కాబట్టి సూర్యుడు కలిగింపజేసేటటువంటి ఆ అనుమానాన్ని, ఆ ప్రతికూలతని అధిగమిస్తే మాత్రం కుంభరాశి వాళ్ళు ఖచ్చితంగా పనులు పూర్తి చేసుకోగలుగుతారు. ఆరోగ్య విషయాల్లో తాత్కాలిక శారీరక అనారోగ్య సమస్యలు 4వ స్థానంలో సూర్యుడు ఇస్తాడు. తాత్కాలిక శారీరక అనారోగ్య సమస్యలు ఎందుకు వస్తాయంటే వేళకు ఆహారం తీసుకోకపోవటం, సరైన సమయానికి నిద్రించకపోవటం వల్ల వస్తాయి. అలా కాకుండా క్రమశిక్షణతో వేళకు ఆహారం తీసుకోండి, సరైన సమయానికి నిద్రించండి. 4వ స్థానంలో సూర్యుడు ఇచ్చే తాత్కాలిక శారీరక అనారోగ్య సమస్యలు మీ దరిజేరకుండా జాగ్రత్త పడండి. అదేవిధంగా మానసిక ఒత్తిడి, భయము, ఆందోళన, ఒక్కొక్కసారి వీటిని కూడా చతుర్థం 4వ స్థానంలో సూర్యుడు ఇస్తాడు. కాబట్టి రవి వృషభ సంక్రమణం ప్రారంభం కాగానే మానసిక ఆందోళన పక్కన పెట్టేసేయండి, ఒత్తిడి పక్కన పెట్టేసేయండి, భయాన్ని పక్కన పెట్టేసేయండి. మనోధైర్యంతో కుంభరాశి వాళ్ళు ఏ పనిలోనైనా ముందడుగు వేయండి. అకారణ అనుమానం వద్దు, అకారణ భయం వద్దు, ధైర్యంగా నమ్మకంతో ముందడుగు వేయండి. అప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే కుటుంబంలో కూడా అన్నదమ్ములతో కానీ, అక్క చెల్లెళ్లతో కానీ, బంధువులతో కానీ 4వ స్థానంలో ఉన్న సూర్యుడు చిన్న విషయాలకే గొడవలు కలిగింపజేసేలాగా చేస్తాడు. కాబట్టి కుంభరాశి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి? మే 15 నుంచి జూన్ 15 మధ్యలో అన్నదమ్ములతో మాట్లాడుతున్నా, అక్క చెల్లెలతో మాట్లాడుతున్నా, బంధువులు రిలేషన్స్తో మాట్లాడుతున్నా వాళ్ళ మీద సెటైర్స్ వేయకుండా మాట్లాడండి, వాళ్ళ మనసు గాయపరచకుండా మాట్లాడండి. అప్పుడు వాళ్ళతో డిఫరెన్సెస్ రావు, సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితం అనేది రాదు. అంతేకాకుండా జీవిత భాగస్వామితో కానీ, సంతానంతో కానీ
ఒక్కొక్కసారి వితండవాదం చేసేలాగా కూడా సూర్యుడు ఫలితం ఇస్తాడు. కాబట్టి కుంభరాశి వాళ్ళు ఏం చేయాలి? లైఫ్ పార్ట్నర్తో కానీ మీ పిల్లలతో కానీ వితండవాదం చేయొద్దు. మీరు చెప్పింది వాళ్ళు కాదంటే ఒక నవ్వు నవ్వి వెళ్ళిపోండి, లేదా చిరునవ్వుతో విషయాన్ని చెప్పే ప్రయత్నం చేయండి. అప్పటికి వాళ్ళు వినకపోతే వితండవాదం మాత్రం చేయొద్దు, వాళ్ళకి నచ్చింది చేసుకోమని చెప్పండి. అప్పుడు సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితం నుంచి సులభంగా బయటపడవచ్చు. కాబట్టి 4వ స్థానంలో, చతుర్థ స్థానంలోకి సూర్యుడు వచ్చాడు. రవి వృషభ సంక్రమణం జరిగింది. మే 15 నుంచి జూన్ 15 వరకు కుంభరాశి వాళ్ళు ఎవరైనా సరే అన్నదమ్ములతో కానీ, అక్క చెల్లెలతో కానీ, బంధువులతో కానీ, లైఫ్ పార్ట్నర్తో కానీ, చిల్డ్రన్తో కానీ మాట్లాడేటప్పుడు మనసు గాయపరచకుండా మాట్లాడితే ఎటువంటి గొడవలు ఉండవు. సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలేవి మీ దరి చేరవు. దాంతోపాటు అనుమానం పక్కన పెట్టండి. విఘ్నాలు వచ్చినా ధైర్యంగా ముందుకు వెళ్ళండి. మానసిక ఆందోళన తొలగింపజేసుకొని మనోధైర్యంతో అడుగు వేయండి. అప్పుడు సంపూర్ణంగా సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ అధిగమించవచ్చు. ఈ జాగ్రత్తలు తీసుకుంటూ సూర్యుడికి సంబంధించిన కొన్ని సులభమైన శక్తివంతమైన పరిహారాలు చేసుకుంటే కూడా కుంభరాశి వాళ్ళు సంపూర్ణంగా సూర్యుడి అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. మే 15వ తేదీ ఉదయం 6:28 సూర్యుడు వృషభ రాశిలోకి ప్రవేశించగానే, సూర్యుడి వృషభ సంక్రమణం జరగగానే, ఈ సూర్యుడి వృషభ సంక్రమణం 12 రాశుల్లో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. మళ్ళీ సూర్యుడు జూన్ 15వ తేదీ మధ్యాహ్నం 12:58 మిథున రాశిలోకి మారే వరకు కూడా ద్వాదశ రాశుల వారికి ఈ ఫలితాలు ఉంటాయి. అంటే మే 15వ తేదీ ఉదయం 6:28 నుంచి జూన్ 15వ తేదీ మధ్యాహ్నం 12:58 వరకు వృషభ రాశిలో ఉన్నటువంటి సూర్యుడు ద్వాదశ రాశుల వారికి అనుకూల ఫలితాలు ఇవ్వాలన్నా, వ్యతిరేక ఫలితాలు తొలగింపజేయాలన్నా సూర్యుడికి సంబంధించిన కొన్ని శక్తివంతమైన పరిహారాలు ద్వాదశ రాశుల వాళ్ళు చేసుకోవాలి. వాటిల్లో మొట్టమొదటి పరిహారం ఏంటంటే, సూర్యుడికి ఈ సమయంలో వచ్చే ఆదివారాలు అర్ఘ్య ప్రదానం చేయటం. సూర్యుడికి అర్ఘ్యం అంటే చాలా ఇష్టం. అందుకే మే 15 నుంచి జూన్ 15 మధ్యలో ఎన్ని ఆదివారాలు వస్తే అన్ని ఆదివారాలు కూడా స్నానం చేసిన తర్వాత ఒక రాగి చెంబు తీసుకోండి. ఆ రాగి చెంబులో నీళ్లు పోసి ఆ నీళ్లలో వీలైతే కొద్దిగా ఎర్ర చందనం పొడి కలపండి. ఎర్ర చందనం పొడి అందుబాటులో లేకపోతే కుంకుమ పువ్వు కలపండి. అది కూడా అందుబాటులో లేకపోతే ఎరుపు రంగు పుష్పాలు కొన్ని ఆ నీళ్ళల్లో వేసి అక్షింతల్లో కుంకుమ కలిపి, కుంకుమ కలిపిన అక్షింతలు కూడా కొన్ని ఆ నీళ్ళల్లో కలిపి, ఆ నీళ్లు తూర్పు వైపు తిరిగి ఏదైనా మొక్కలో పోస్తూ ఓం ఘృణి సూర్య ఆదిత్యోం అని 12 సార్లు చెప్పుకోండి. ఓం ఘృణి సూర్య ఆదిత్యోం ఈ మంత్రం 12 సార్లు చెప్తూ రాగి చెంబులో ఉన్న నీళ్లు తూర్పు వైపు తిరిగి మొక్కలో పోయాలి. ఇలా సూర్యుడికి అర్ఘ్యం ఇస్తే సూర్యుడి అనుకూలత కలుగుతుంది. ద్వాదశ రాశుల వాళ్ళకి రవి వృషభ సంక్రమణం వల్ల వ్యతిరేక ఫలితాలు ఉండవు, అనుకూల ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా సూర్యుడి అనుగ్రహం కలగాలంటే మే 15 నుంచి జూన్ 15 మధ్యలో ప్రతిరోజు కూడా ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్యుడికి సంబంధించిన 12 నామాలు చదువుకోండి. మిత్ర, రవి, ఖగ, సూర్య, భాను, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత్రు, అర్క, భాస్కర. ఈ 12 నామాలు ఒకసారి చెప్పుకోండి. 12 నామాలు చదవలేవండి అని ఎవరైనా అంటే గనక ఓం సవిత్రే నమః 12 సార్లు ఈ మంత్రం స్నానం చేశాక చదవండి. అప్పుడు రవి వృషభ సంక్రమణం ద్వాదశ రాశుల వాళ్ళకు అనుకూల ఫలితాలు ఇస్తుంది. అదేవిధంగా మే 15 నుంచి జూన్ 15 మధ్యలో వచ్చే ఆదివారాలు స్నానం చేశాక ఇంట్లో తూర్పు దిక్కులో దీపం పెట్టండి. సూర్యుడికి ఇష్టమైన దిక్కు తూర్పు దిక్కు. సూర్యుడు 12 నెలల్లో 12 పేర్లతో ఉంటాడు కాబట్టి ఆయనకి 12 ఒత్తుల దీపం అంటే ఇష్టం. కాబట్టి ఈ సమయంలో వచ్చే ఆదివారాలు స్నానం చేశాక మీ ఇంట్లో హాల్లో ఒక మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 12 ఒత్తులు విడిగా వేసి దీపం పెట్టండి. ఆ 12 ఒత్తులు 12 పేర్లతో ఉన్న సూర్యుడికి సంకేతం. ఈ సూర్య దీపాన్ని వెలిగించుకుంటే కూడా సూర్యుడు అనుగ్రహిస్తాడు. అలాగే మే 15 నుంచి జూన్ 15 మధ్యలో వచ్చే ఆదివారాలు ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఉపవాసం ఉండి రాత్రికి గోధుమ పిండితో చేసినటువంటి పదార్థాలు స్వీకరించాలి. మేము ఉపవాసం ఉండలేమండి అని ఎవరైనా భావిస్తే, ఉపవాసం ఉండలేని వాళ్ళు మాత్రం ఆదివారం రవిహోర ఉన్నప్పుడు నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టండి. లేదా రవిహోరలో కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వండి. ఆదివారం రవిహోర ఏ సమయంలో ఉంటుందంటే ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో ఉంటుంది. ఈ టైంలో
ఈ పరిహారం చేసుకోండి. ఆవుకు పెట్టడం కానీ దానం ఇవ్వటం కానీ చేసుకోండి. ఉపవాసం ఉండలేని వాళ్ళు ఈ పరిహారం చేసుకోండి. అలాగే అసలు ఎలాంటి పరిహారాలు చేసుకోవటం వీలు కాదని భావించే వాళ్ళైతే గనక మే 15 నుంచి జూన్ 15 మధ్యలో వచ్చే ఆదివారాలు అష్టాక్షరి మంత్రం చదువుకోండి. ఎందుకంటే ప్రతి గ్రహానికి జ్యోతిష శాస్త్రంలో అధిష్టాన దైవాలని ఉంటారు. అధిష్టాన దైవాలను ప్రార్థిస్తే గ్రహం అనుకూలిస్తుంది. సూర్యుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి. విష్ణుమూర్తికి ఇష్టమైన మంత్రం అష్టాక్షరి మంత్రం. అందుకే ఆదివారం ఓం నమో నారాయణాయ. మీరు ఏ పని చేస్తున్నా ఈ అష్టాక్షరి చదువుకుంటూ ఉంటే ద్వాదశ రాశుల వాళ్ళకి రవి వృషభ సంక్రమణం పూర్తిగా యోగిస్తుంది. ఆదివారాలు విష్ణు సహస్రనామం వింటే కూడా అద్భుత ఫలితాలు వస్తాయి. ఆదిత్య హృదయం సూర్యాష్టకం ఎలాగో చాలా మంది వింటారు, కానీ విష్ణు సహస్రనామం వింటే సూర్యుడి అధిష్టాన దైవమైన విష్ణుమూర్తి కూడా అనుగ్రహిస్తాడు. ఈ పరిహారాల్లో ఏ పరిహారమైనా చేసుకోండి. చాలా సులభమైన పరిహారం ఏంటంటే బెల్లం ముక్క పరిహారం. మే 15 నుంచి జూన్ 15 మధ్యలో పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఎప్పుడు ఆదివారం వచ్చినా సరే ఒక బెల్లం ముక్క నోట్లో వేసుకుని నవ్వులుతూ వెళ్ళండి. అది కూడా సూర్యుడి అనుగ్రహాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి ద్వాదశ రాశుల వారు రవి వృషభ సంక్రమణం పూర్తిగా అనుకూల ఫలితాలు ఇవ్వాలన్నా, వ్యతిరేక ఫలితాలు తొలగింపజేయాలన్నా వీటికి ప్రత్యేకమైన పరిహారాలు చెప్పారు. ఈ పరిహారాల్లో ఏ పరిహారమైనా చేసుకోండి. రవి వృషభ సంక్రమణం వల్ల సంపూర్ణంగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోండి. అలాగే ఎప్పటికప్పుడు ఖగోళంలో గ్రహాల సంచారంలో మార్పు గురించి తెలుసుకోవాలన్నా, ఖగోళంలో గ్రహాలు మారినప్పుడు ఆ మార్పు అనేది ఏ రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తుందో, ఏ రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తుందో తెలుసుకోవాలన్నా, అనుకూల ఫలితాలు పెంచుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోవాలన్నా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.